తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే పొత్తు ఖరారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న రెండు పార్టీలు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తాం. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమన్న అమిత్ షా. అప్పులపై చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్. 10 నెలల్లో 1,50,000 కోట్లకు పైగా అప్పులు. అయినా అప్పులు పుట్టడం లేదని వ్యాఖ్య. బరి తెగించి పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఐటీడీపీ అకృత్యాలు ఎక్కువైపోయాయన్న శ్యామల. గుంటూరు జిల్లా తెనాలిలో కదం తొక్కిన ముస్లింలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ మహాధర్నా. చిత్తూరు జిల్లాలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిరసన. సాక్షి పాత్రికేయులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్. మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పూలే జయంతి. విజయనగరం జెడ్పీ కార్యాలయంలో పూలే జయంతి. మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు. సంగారెడ్డి జిల్లాలో బుద్ధుడి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల డిమాండ్. ఆర్టీసీ బస్సులో కిలో 100 గ్రాముల గంజాయి స్వాధీనం. భద్రాచలం నుండి విజయవాడ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు. అక్రమంగా నిల్వ ఉంచిన అబార్షన్ కిట్లు, వయాగ్రా టాబ్లెట్స్ స్వాధీనం. నిర్మల్ జిల్లా రాంపూర్ ప్లాంటేషన్లో ఫైర్ యాక్సిడెంట్. అగ్నికి ఆహుతైన 8,000 మొక్కలు. భద్రాద్రి జిల్లాలో మేకల గుంపుతో వచ్చిన దుప్పిపిల్ల క్షేమంగా అడవిలో వదిలిపెట్టిన ఫారెస్ట్ అధికారులు. ఎన్ఐఏ కస్టడీలో ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రాణా. చిన్న గదిలో 24 గంటల నిఘా కోసం సీసీ కెమెరాలు. బీహార్లో బీభత్సం సృష్టించిన గాలివాన, పిడుగులు. 80 మంది మృతి చెందినట్టు ప్రకటించిన ప్రభుత్వం.